ప్లాన్ బి ఏందనేది ఇప్పుడు చాలా వింతగా ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. సో ఎవరైనా కావచ్చు కానీ వీళ్ళ అవినీతి చిట్టాలు బయటపెట్టడమే లక్ష్యంగా ప్లాన్ బి ఉండొచ్చు అనేది ఒక అంచనా వేస్తుంది. అరే లుచ్చా నిన్ననే తెచ్చిండ్రు, నిన్ను పొట్టు తెచ్చి నిన్ననే తెచ్చిండు రాధాకృష్ణ ఒక బ్రోకర్ గా నిన్న తెచ్చిండు, నన్ను తెచ్చిండు, మరి నన్నే తెచ్చిండు అని రాసుకున్నావా? సో బర్తరఫ్ చేస్తేనే మంచిది అని చెప్తాను క్రమశిక్షణ కమిటీ కూడా, అంటే ఎందుకంటే అది రేవంత్ క్రమశిక్షణ కమిటీ. సో బచ్చన్న కొండమురళి భేటీ అయిపోయిన మరుక్షణమే బెంగళూరు అయినట. రేవంత్ రెడ్డి ఎలాగైనా సరే కొండ సూర్యగా నిలవడానికి ప్రయత్నం చేస్తుంటే బట్టి విక్రమార్క ఎలాగైనా సరే కొండ సూర్యగా ఇదే పార్టీలో ఉంచాలి, రేవంత్ రెడ్డి పంతాన్ని ఓడగొట్టాలనే ప్రయత్నం చేస్తుంది. పార్టీ మారే ప్రసక్తే లేదు, సుష్మిత వ్యాఖ్యలతో మాకేం సంబంధం, క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చిన అని కొండా మురళి చెప్తా ఉన్నాడు. అయితే కొండా సుష్మిత ప్లాన్ బి ఏంటనే చర్చ, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తాను కదా నా బిడ్డ ప్లాన్ బి ఏందో నాకు తెలియదు. సో ఆ ప్లాన్ బి ఏంటనేది నేను ఒక ఊహించి రాస్తాను. ప్లాన్ ఏలో రేవంత్ టార్గెట్ గా వ్యాఖ్యలు చేసింది, ఎవరి టార్గెట్ గా ప్లాన్ బి వ్యూహం ఉంటుంది, ముఖ్య నేత దందాలు బయట పెడతారా, ఆధారాలతో సహా అన్ని సిద్ధం చేశారా, కొండా సురేఖపై వేటు వేస్తే ప్లాన్ బిలు అమలవుతాయా, కొండా మురళి వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో జోరుగా చర్చలు. అయితే జనరల్ గా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఏమేమి జరుగుతున్నాయని అన్ని తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఒకవేళ కొండా సురేఖ పైన వేటు వేస్తే ప్లాన్ బి ఏంది అనేది వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకోరు అని అంటారు కదా. ఆ ప్లాన్ బి ఏందనేది ఇప్పుడు చాలా వింతగా ప్రజల్లో కూడా చర్చ జరుగుతున్నాయి. మేజర్గా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు చేస్తున్న అవినీతి దందాలపైనే ఈ ప్లాన్ బి ఉండొచ్చు. అది తిరుపతి రెడ్డా, కొండల రెడ్డా, రోహిన్ రెడ్డా, ఇంకే రెడ్డి అనేది తెలియదు, కానీ లేదంటే వేం నరేంద్ర రెడ్డి కూడా కావచ్చు. సో ఎవరైనా కావచ్చు కానీ వీళ్ళ అవినీతి చిట్టాలు బయటపెట్టడమే లక్ష్యంగా ప్లాన్ బి ఉండొచ్చు అనేది ఒక అంచనా వేస్తుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తాను, ఏంద్రైలు వెళ్ళిపా అడిగాను, నేను వరంగల్కి ఎందుకు వత్తిని, వానికి ఎందుకు టికెట్ ప్రకటిత్తిని, ఈ పంచాయతీ ఎందుకు పుట్టే, ఇదంతా లొల్లేందు జరిపా అని చెప్పేసి పాపం తలకాయ పట్టుకుంటారు వాళ్ళు. సో ఏం జరిగేదైనా చెప్పలేము, కానీ రాష్ట్రంలో మాత్రం ఈ అంశం అలజడి రేపుతున్నది రాష్ట్ర రాజకీయాల్లో. ఎవడు బయటపడతాడో ఎవడు ఏం చేస్తాడో తెలియదు. ఇక చివరి ప్రయత్నాలంట, మంత్రి కొండా సురేఖను కాపాడే ప్రయత్నం అంట. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ అయినంట. సమావేశంలో ఎమ్మెల్యే రాయగౌడి సైతం వచ్చింది. ఈ డైలాగ్ వచ్చింది, అరే లుచ్చా నిన్ననే తెచ్చిండ్రు, నిన్ను పొట్టు తెచ్చి నిన్ననే తెచ్చిండు, అయినా సిగ్గిరాలే మనకు రాదు కూడా. సో పెండింగ్ బిల్లుల కోసం వచ్చాను రాజగౌడి చెప్తుండ, మన నిన్ను నోట్లో ఉంచిండ్రు, అది రావేంద్రా. ఇప్పుడు రాధాకృష్ణ ఒక బ్రోకర్ గా నిన్న తెచ్చిండు, ఆ బ్రోకర్ మాటలు ఏమంటారుగా, ఆ బ్రోకర్ వార్తలు రాయకరా అని తెచ్చిండు, నన్ను ఇది తెచ్చిండు, మరి నన్నే తెచ్చిండు అని రాసుకున్నావా? అది రాయలే, స్కిప్ చేసిండు కొడుకు. సుష్మిత వ్యాఖ్యలతో తమకేం సంబంధం అన్న కొండా మురళి. ఇక తన బిడ్డ ప్లాన్ బి ఏంటో తనకెలా తెలుస్తుందని వ్యాఖ్య. క్రమశిక్షణ కమిటీ నివేదికను అధిష్టానానికి పంపిన పిసిసి చీఫ్ సురేఖపై నిర్ణయం ఇక అధిష్టానం కోర్టులో ఉందని చెప్పేసి ఇక మన రాధాకృష్ణ డిసైడ్ చేసిండు. క్రమశిక్షణ కమిటీ డిసిషన్ అయిపోయింది. సో బర్తరఫ్ చేస్తేనే మంచిది అని చెప్తాను క్రమశిక్షణ కమిటీ కూడా, అంటే ఎందుకంటే అది రేవంత్ క్రమశిక్షణ కమిటీ. ఇప్పుడు ఈ ఎంటైర్ చర్చలో కొండా సురేఖ రాజీనామా అనేది ఒకవేళ అయితే, లేదు కొండా సురేఖ బర్తరఫ్ అనేది ఒకవేళ అయితే, నెక్స్ట్ స్టెప్ లో రేవంత్ రెడ్డి బర్తరఫే ఉండొచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి తప్పించలే ఉండొచ్చు అనేది ప్రజలు అనుకుంటారు. మరి ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆయన అన్నదమ్ములు, లేదంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన కొడుకు, అందరు కలిసి అవినీతులు అక్రమాలు చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు కూడా భవిష్యత్తులో కూడా. సో అందువల్ల ఏం జరుగుతుందో చూద్దాం. మరి రేవంత్ అన్న ఇక అంటే చెడగొట్టుకోకురా అన్నట్టుగా కొండ సూర్యకను చెడగొట్టడానికి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తే రేవంత్ రెడ్డి చెడిపోయే ప్రమాదం కూడా ఉండొచ్చు. వాళ్ళ ప్లాన్ బి గదే ఉండొచ్చు అని ఒక అంచనా. ఏం జరుగుతుందో చూద్దామే. ఇక ఇందులో ఒక చివరి ఎపిసోడ్ ఏంటంటే, బెంగళూరు కంటే డిప్యూటీ సీఎం బచ్చన్న పోయిందంట. ఏఐసిసి చీఫ్ ఖర్గేతో కొండా సురేఖ ఎపిసోడ్ పై చర్చ పెట్టినంట. కొండా మురళి భేటీ తర్వాత హుటాహుటిన టూర్ అట. సురేఖ చిన్నారెడ్డిపై వేటు పడే ఛాన్స్ అని ఇట్లా క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు. తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి వ్యవహారం తీవ్ర కలకలం రేపుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది.
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సమర్పించిన నివేదిక అధిష్టానానికి చేర్చిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మరి బెంగళూరు వేయండు. బెంగళూరులో ఇది లేటెస్ట్ ఫోటోనే కావచ్చు. సో బచ్చన్న కొండమురళి భేటీ అయిపోయిన మరుక్షణమే బెంగళూరు పోయినట. సో ఈ వ్యత్యాసం చాలా తక్కువ సమయం ఉన్నది. సో ఎందుకు పోయిండు, ఏ కారణం చేత పోయిండు ఇప్పుడు మేజర్గా అనిపిస్తున్నది ఈయన భేటీ అయ్యిందే. ఈయన వాస్తవం చెప్పాలంటే బట్టి విక్రమార్క గారు ఎప్పుడైనా సరే బట్టి విక్రమార్క కానీ అంటే ఈ మన వివేక్ వెంకటస్వామి కానీ వీళ్ళంతా మళ్ళా ఉంటారు, ఈయన మల్లికార్జున ఖర్గే లైన్లో ఉంటారు. ఎందుకంటే వీళ్ళంతా మాల సామాజిక వర్గ నేతలు కాబట్టి. సో డే 1 నుంచి కూడా వీళ్ళు అదే సైడ్లో ఉన్నారు. సో ఇప్పుడు భర్తరావు చేయాలన్నా వద్దా అనే అంశం చర్చకు వస్తున్న తరుణంలో కొండా సురేఖ పోయి మల్లికార్జున ఖర్గేని కలిసింది బెంగళూరులో. సో ఆయనకి ఏం చెప్పిండో ఏందో కథ జరిగింది. ఫైనల్గా నువ్వు రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడు తప్పమ్మా, అట్లా మాట్లాడొద్దు కదా. సో ఏదంటే మేము చూసుకోవడం కానీ ఫస్ట్ అయితే నువ్వు పోయి నీ పని ఏదో నువ్వు నియోజకవర్గంలో నీ మంత్రి స్థానంలో నువ్వు చేసుకో, నేను ఏదంటే మీ తర్వాత చూసుకొని ఆయన చెప్పినట్టుంది. చెప్పిన తర్వాత రాష్ట్రంలో ఇంక మరి కొండ సురేఖకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలే బట్టి విక్రమార్క గారు. మరి అలా భర్తకి ఇచ్చిండా ఇలా తెలియదు, ఆయన భేటీ అయ్యండి. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి తర్వాత ఈ కొండా మురళి భేటీ అయిపోయిన కొన్ని క్షణాలనే మళ్ళీ ఏమంటే బచ్చన్న బెంగళూరు పైన అయింది. ఈ బెంగళూరు పైన దేనికి అయ్యిండు, ఆల్రెడీ రేవంత్ రెడ్డా లేదంటే అసలు కాంగ్రెసా? ఎందుకంటే రేవంత్ రెడ్డి పచ్చ కాంగ్రెస్, బట్టి విక్రమార్క అసలు కాంగ్రెస్. ఈ అసలు కాంగ్రెస్ వాళ్ళు వదులుకుంటే అంటే భవిష్యత్తులో ప్రమాదం ఉంటుందేమో. ఉంటే ఉన్నది పోతే పోనీ పచ్చ కాంగ్రెసే కదా, ఎట్లా టీడీపీ కాంగ్రెసే కదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి పక్కన పడేసి వీళ్ళంతా ఒకటయ్యే ప్రయత్నం చేస్తున్నారు చిన్న చిన్నగా. సో అందులో భాగమే ఈ శ్రీధర్ బాబు కావచ్చు, లేదంటే బట్టి విక్రమార్క కావచ్చు, లేదంటే రాజగోపాల్ మేజర్గా ప్రభుత్వం ఏర్పడ్డ డే 1 నుంచి కూడా వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ వస్తున్నాడు ఆయన మంత్రి పదవి ఇరని కన్ఫర్మ్ అయినప్పటి నుంచి. సో అలాంటి రాజగోపాల్ రెడ్డితోని బట్టి విక్రమార్క ఎలా భేటీ అయ్యిండు రేవంత్ రెడ్డి తెలియకుండా? సో ఈ భేటీ వెనుక కారణం మల్లికార్జున ఖర్గేనో లేదంటే రాహుల్ గాంధీనో లేదంటే అసలు కాంగ్రెస్ బలం ఉన్నది. ఎందుకంటే వాళ్ళ మంతనాలు వాళ్ళు చేస్తారు, వీళ్ళ మంతనాలు వీళ్ళు చేస్తారు. సో అసలు కాంగ్రెస్ వాళ్ళకి వెళ్తారా పచ్చ కాంగ్రెస్ వాళ్ళకి వెళ్తారా అని డౌట్ ఇప్పుడు. సో కొంచెం ఇప్పుడు ఎడ్జ్లో కొంచెం పైన మాత్రం ఇలా అసలు కాంగ్రెస్ ఉన్నట్టు కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఎలాగైనా సరే కొండ సురేఖ నిలవడానికి ప్రయత్నం చేస్తుంటే బట్టి విక్రమార్క ఎలాగైనా సరే కొండ సురేఖను ఇదే పార్టీలో ఉంచాలి, రేవంత్ రెడ్డి పంతాన్ని ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తుంది. సో ఏం జరుగుతుంది ఏం కదా అది తొందరలో చూడాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు మల్లికార్జున ఖర్గే ఆశీర్వాదాలు కొండ సురేఖ గారికి ఉన్నట్టుగా చూస్తుంటేనే అర్థమవుతుంది. సో ఈ ఆశీర్వాదం మరి మంత్రి పదవిని కాపాడదా తెలియదు. కానీ మంత్రి పదవి ఉండాల్సిందే, లేదు కాంగ్రెస్ పార్టీలో నేను ఉండాల్సిందని వాళ్ళేం పిలువడతలేదు. ఏం నాకైతే అందాక రేవంత్ రెడ్డికి తలొగ్గేది లే. నిన్న ఒక సోషల్ మీడియా ఒక వీడియో వైరల్ అవుతుంది. కొండా సుష్మిత ఆవేశంతో మాట్లాడింది నా కూతురు. సో నా కూతురు చేసిన వ్యాఖ్యలకు నేను క్షమాపణ చెప్తున్నాని కొండ సురేఖ గారి వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. అది ఇప్పటికి కావు నాకు తెలిసి, లాస్ట్ టైం ఏదో ఇష్యూ అయినప్పుడు దానికి సంబంధించిన వ్యాఖ్యలు ఇప్పుడైతే కావు. ఇది ఫస్ట్ టైము సుమంత్ ఓఎస్డి సుమంత్ అంటూని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తుంటే ఆ గను పెట్టిన చరిత్ర ఉంది. రోహిత్ రెడ్డి ఈ డెక్కన్ సిమెంట్ ఈ పంచాయతీ ఆ పంచాయతీ చెప్పిన క్షమాపణలు ఇప్పుడు దాన్ని ముందర పెడుతున్నారు. సో దాని ముందర పెట్టి కొండ సురేఖ క్షమాపణలు చెప్పినట్టుగా ఒక డ్రామా నటిస్తున్నారు రేవంత్ రెడ్డి సైన్యం. సో అది వాస్తవం కాదు. అది గతంలో గన్నుల చరిత్ర ఉన్నప్పుడు చరిత్ర డెక్కన్ సిమెంట్కి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ బ్యాచ్ అంతా కలిసి అప్పుడు గన్ను పెట్టిన చరిత్రకు క్షమాపణ చెప్పి ఇప్పుడు కాదు అది. సో లేటెస్ట్గా అయితే కొండ సురేఖ అసలు వెనక పోవట్లే, వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా స్ట్రాంగ్ నిలబడరు. వాళ్ళు ఒకటే ప్రయత్నం, అసలు కాంగ్రెస్ కాపాడుకుందాం, మేము అసలు కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ మనం భయపడొద్దు, రేవంత్ రెడ్డి మనమా తెలుసుకుందామని బట్టి విక్రమార్క దగ్గర ప్రపోజల్ పెట్టినట్టు ఉన్నది లెక్క. సో బట్టి అన్న కూడా మరి మేమంతా సపరేట్, వాళ్ళు సపరేట్, మేము సపరేట్ అన్నట్టుగా పోయి కలిసినట్టుగా అనిపిస్తున్నది. సో మంత్రి పదవి ఉంటుందా పోదా దేవుడు కానీ రేవంత్ రెడ్డి మాత్రం కొరకరాని కొర్రగా తయారవుతా ఉన్నది కొండ సురేఖ గారు. ఈ ప్రమాదం కొండ సురేఖతోనే ఆగిపోదు. ఇక మళ్ళీ నెక్స్ట్ టాప్ ఇంకొక ఆయన వస్తాడు, రాజగోపాల్ రెడ్డి ఇంకొకరు అంటే ఇక రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడే గొంతులు పెరుగుతూ ఉంటాయి కాంగ్రెస్లో. అది రేవంత్ రెడ్డికే ప్రమాదం. వాళ్ళు ఒకటి ఏమంటారు అని చర్చ అంటే, అసలు ఎందుకు పోయినావు, నువ్వెందుకు గెలిగించుకున్నావు,
నిన్నెవడు ప్రకటించాడు, ఈ లొల్లి అంతా నువ్వే తయారు చేసుకున్నావు అని చెప్పేసి రేవంత్ రెడ్డికి ముట్టికాయలు వేస్తున్న ఒక చర్చ. అది ఎంతవరకు నిజమో తెలియదు, పేపర్లు అయితే రాలేదు ఆ చర్చ అయితే. సో ఇది ఈ కొండా సురేఖ ఎపిసోడ్ విషయంలో ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్. ఇంకా ముందర ఏం జరుగుతుందో చూద్దాం భవిష్యత్తులో.